వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. సో ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన ఎల్పీ సమావేశం జరిగింది. సో ఎమ్మెల్యేలు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, పార్టీకి సంబంధించిన పెద్దలందరితో కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ విధి విధానాలు కావచ్చు, పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, ఏదైతే నెరవేరలేదో వాటిపైన రేపు అసెంబ్లీలో చర్చ జరగాలి అని చెప్పేసి ఒక్కొక్కరికి, అంటే ఏ ఎమ్మెల్యేకు ఏ సబ్జెక్టు పైన అవగాహన ఉందో ఆ ఎమ్మెల్యే ఆ సబ్జెక్టు పైన మాట్లాడాలి అని దిశానిర్దేశం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున రేపైతే గతంలోనే కేసీఆర్ గారు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో నేను వస్తే మామూలుగా ఉండదు, నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి వ్యాఖ్య చేశారు. ఇప్పుడు రేపు గవర్నర్ గారు కూడా అసెంబ్లీలో ప్రసంగం ఉంది, ఉభయ సభల ప్రసంగం ఉంది. ఆ ప్రసంగంలో సో తర్వాత కేసీఆర్ గారు అట్లాగే మొత్తం అసలు అసెంబ్లీలో రేపు వాడి వేడిగా చర్చలు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రజల పక్షాన ఎలా మాట్లాడతారు, కాంగ్రెస్ అటువైపు నుంచి దాడి చేస్తూ ఉంది. కేసీఆర్ 14-15 నెలల నుంచి ఎమ్మెల్యే శాలరీ తీసుకుంటూ కూడా ప్రజల పక్షాన మాట్లాడట్లేరు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. సో అటు బీజేపీ కూడా కాంగ్రెస్ పైన ధ్వజం ఎత్తింది. కేంద్రం నుంచి చాలా నిధులు మేము ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ అన్ని మాయమాటలు చెప్తుంది, సో ఇయ్యలేదని చెప్తుందని చెప్పేసి కూడా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరూ కలిపి కాంగ్రెస్ పైన పోరాటం ఒత్తిడి చేసే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. రేపు అసెంబ్లీ మొత్తానికి వాడి వేడిగా జరగబోతుందనే చెప్పుకోవచ్చు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 10-15 వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తే కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధానమైన 6 హామీలను అమలు చేయకుండా ఆదాయాన్ని పెంచే మార్గం చూడకుండా ఆదాయం కోల్పోయిన పరిస్థితి కనుక వీటన్నిటిని కూడా జరగబోయేటువంటి సమావేశాలలో రైతుల పక్షాన, ప్రజల పక్షాన, పేదల పక్షాన, మహిళల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ పక్షాన పోరాటం చేయాలా. ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత ఉందో ఆ స్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా ఉండి 2 వేదికలలో అటు అసెంబ్లీలో ఇటు శాసనమండలిలో పోరాట ఉద్యమంలో ముందుకెళ్ళాలని చెప్పని ప్రజలు సాటిస్ఫై అయ్యేంత వరకు మన పోరాట ఉద్యమాలు ఉండాలా, ప్రజల కోణంలో ముందుకెళ్ళాలన్నదే ఈనాటి ప్రధానమైనటువంటి ఆలోచన. థ్యాంక్ యూ. రేపు జరుగుతున్నటువంటి సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో వారు పాల్పంచుకుంటున్నారు, వాళ్ళు హాజరవుతున్నారు. Under the leadership of KCR Garu, and after that we are going to fight on this government on various issues whatever they promised at the election time, and we are going to fight on behalf of the public of Telangana and the manifesto of Congress party which they gave at the election time. Any particular issues that you have focused on? Yes, we a lot of issues are there and people have lot of